ఆడకోతి. పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విలాస పురుషుడు. దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు, వృక్ష జాతులు తెచ్చి రాజభవనం వెనక చక్కని ఉద్యానవనం పెంచాడు. అందమైన ఆ ఉద్యానవనంలో మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటిని అల్లుకొని రకరకాల పుష్పలతలు ఉన్నాయి. ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికని వెళ్ళింది. కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసీ చేతికి ఇచ్చింది. వాటిలో ఒక అమూల్యమైన రత్నహారం కూడా ఉన్నది. రాణి ఇచ్చిన నగలన్నిటినీ దాసి కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకొని ఒక్క గెంతులో మళ్ళీ చెట్టెక్కేసింది. హారాన్ని కోతి ఎత్తుకుపోవటం దాసి చూసింది. కానీ ఏం చేయటానికి తోచక చూస్తూ ఉండిపోయింది. ఇంతలో రాణి కొలను నుంచి బయటకు వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల హారం కనపడకపోయేసరికి దాసిని అడిగింది. రాణి కోపగిస్తుందేమోనన్న భయంతో, ఏమోనమ్మా, మీరిచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అని దాసి అన్నది. రాణి వెళ్ళి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుణ్ణి పిలిచి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల రత్నాల హారంతో సహా దొంగను పట్టి ఒప్పగించకపోతే ఉద్యోగం దక్కదని గట్టిగా చెప్పాడు. దండనాయకుడు యుద్ధానికి వెళ్తున్నట్టుగా 100 కొలది సైనికులతో బయలుదేరాడు. పట్టణమంతా గాలించి వేశాడు. దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ దొంగతనం చేసినవాడు తప్పక బీదవాడై ఉంటాడని, బీదవాడైతే మానిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం. చివరికి పట్టణము, ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు వెతికి సూర్యాస్తమయం లోపల ఒక చింకిగుడ్డవాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు. రత్నాల హారం ఎక్కడ దాచావు అని రాజుగారు గద్దించి ప్రశ్నించారు. దొంగలించలేదంటే ఎవరూ నమ్మరని, ఆ నిమిషానే ఉరి తీయిస్తారని భయపడి ఆ బీదవాడు రత్నాల హారం కోశాధిపతి గారికిచ్చానండి అని అన్నాడు. అలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు లాక్కొని వచ్చారు. రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కనుక తడుముకోకుండా, మన ఆస్థాన జ్యోతిష్కుల వారికి ఇచ్చానండి అని అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుణ్ణి కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు అంతకు ముందు ఇద్దరినీ ప్రశ్నించినట్టే మళ్ళీ ప్రశ్నించాడు. దానికి జ్యోతిష్కుడు తడబడకుండా, మంత్రిగారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అని అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది. అందుచేత తక్కిన వ్యవహారమంతా రేపుదయం చూసుకుందాం, నేరస్తులను మాత్రం ఖైదులో వేయండి అని రాజుగారు చెప్పి లేచిపోయారు. ఆ తర్వాత మంత్రికి నిద్ర పట్టలేదు. రత్నాల హారం పోవడం, ఆ దొంగతనం ఎవడో బీదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకు మీదకు రావడం అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రి సమయాన పడకగది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవి ఒగ్గి వినసాగాడు. ఖైదు లోపల నుంచి చిన్నగా ఏడుపు వినపడింది. మంత్రి అలాగే తలుపు దగ్గర చెవి ఉంచి వింటున్నాడు. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. అదే సమయాన బీదవాడి గొంతుక ఇలా అన్నది. కోశాధిపతి గారు, నన్ను క్షమించాలి. ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాల హారాన్ని గురించి నాకేమీ తెలియనే తెలియదు అని అన్నాడు. తర్వాత కోశాధిపతి, జ్యోతిష్కులవారు, నన్ను క్షమించాలి. ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు కనుక నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అని అన్నాడు. ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు. జ్యోతిషం, ఇలాంటి దొంగతనాలు జ్యోతిషానికి అందేవి కావు. అందుకే తెలివిగా మంత్రి కొడుక్కి ఉచ్చువేశాను అని జ్యోతిష్కుడన్నాడు. ఇంతవరకు అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రి వేళ రాజు దగ్గరకు పోయి నిద్రలేపి తను విన్నదంతా చెప్పేశాడు. మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాల హారాన్ని ఎవరు దొంగలించినట్లు? తెల్లవార్లు రాజుకు ఇదే ఆలోచన.
తెల్లవారింది. రాజు దాసిని పిలిపించి, నిజం చెప్తావా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకు గద్దలకు వేయించమంటావా అని బెదిరించాడు. దాసి హడలిపోయింది. మహారాజా, నేను నిర్దోషిని, కానీ కొలను పక్కన రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోతి మీద మాత్రం నాకు అనుమానమున్నది అని చెప్పింది. ఆ ఆడకోతి మీద ఎందుకని నీకు అనుమానం? అది నీకన్నా అందంగా ఉందనా అని రాజు కళ్ళెర్రజేస్తూ అన్నాడు. లేదు ప్రభు, అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం చూశాను. అమ్మగారు కొలనులో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్ల కొమ్మల మీద స్నానం చేస్తున్నట్టు అభినయించేది. అమ్మగారిలాగానే కనపడనట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించటం నేను కళ్ళారా చూశాను అని అన్నది. రాజుగారికి దాసి మాటలు వినేసరికి అరికాలు మంట నెత్తికెక్కినట్టయింది. దాసిని నిలువున నరికేద్దామనుకున్నాడు. కాని రత్నాల హారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు. అయితే రత్నాల హారం ఆ ఆడకోతే దొంగలించిందంటావా? బాగానే ఉన్నది. మరి ఆ హారాన్ని అదెక్కడ దాచిందో తెలుసుకోవడం ఎలా అని రాజు అడిగాడు. అదేమంత కష్టం కాదు ప్రభు అంటూ దాసి చిన్నగా నవ్వింది. ఎందుకని కష్టం కాదు అని రాజు ఉగ్రుడై అడిగాడు. తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నాల హారాన్ని ధరిస్తారు అని దాసి ఎదురు ప్రశ్న వేసింది. కావచ్చు అని రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ అన్నాడు. ప్రభు, తమకు నా మీద కోపం రావచ్చు కనుక అంత వివరంగా చెప్పలేను. కానీ ఆ ఆడకోతి రత్నాల హారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగ కోతిని తీసుకువస్తే వెంటనే తెలిసిపోతుంది అని దాసి అన్నది. దాసి మాటలలోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణిని ఆడకోతితోనూ తనన్ను మగకోతితోనూ అది పోల్చుతున్నదని గ్రహించాడు. కానీ ఎలా అయినా ముందు ఆ రత్నాల హారం రాబట్టుకోవాలి కదా. రాజు ఆజ్ఞాపించగా భటులు క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దానిని అలంకరించారు. ఆ మగకోతి వెనక రాజు, మంత్రి మొదలైన వారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్లారు. రావి చెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి ఇదంతా చూసింది. ఒక్క గెంతులో ఆ పక్కన ఉన్న చెట్టు తొర్రలో జొరబడి అక్కడ దాచి ఉంచిన రత్నాల హారం బయటకు తీసి మెడలో వేసుకున్నది. తర్వాత చెట్టు దిగి రాణిగారిలాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపు బయలుదేరింది. రాజభటులు ఆడకోతిని పట్టుకొని దాని మెడలోని రత్నహారం లాక్కున్నారు. అది కీచుకీచుమంటూ తిరిగి చెట్టు మీదకు పారిపోయింది. రత్నాల హారం రాణికి ఇచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు. అందరితో పాటు రాజు దాసి తెలివిని మెచ్చుకున్నాడు.